హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి అలసందలతో ఫ్రై అండి. అలసందలు తినడానికి చాలామంది ఇష్టపడరండి. బట్ ఫ్రై ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి పెడితే ఫ్యామిలీలో అందరూ తింటారండి. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు అందరూ తింటారు. అలసందలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా మంచి ఫుడ్. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్. నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి. ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. ఇది అలసందలు ఫ్రై చేయడానికి ఫస్ట్ మనం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే 4 స్పూన్స్ వేసాను. తర్వాత కొద్దిగా ఆనియన్స్, నెక్స్ట్ పోపు దినుసులు ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో అవి వేస్తున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఆయిల్లో వేగాక పోపు దినుసులు వేయాలి. ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఆ పోపు దినుసులన్నీ ఫ్రై చేయాలండి కొంచెం ఆయిల్లో. నేను ఇందులో పల్లీలు కూడా వేస్తున్నానండి. మా పిల్లలకి ఇవి పల్లీలు అంటే చాలా ఇష్టం. ఈ ఫ్రైలో పల్లీలు తింటారు. సో నేను ఇందులో పల్లీలు కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి. కొంచెం ఇది ఆయిల్లో నేను వేసిన ఈ దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న అలసందలు వేస్తానండి. చాలా సింపుల్గా చేసేయచ్చండి. కాకపోతే నార్మల్గా వెజిటబుల్ ఫ్రై ఎలా చేస్తామో అలాగే చేస్తాను. కాకపోతే ఇందులో కొన్ని నేను యాడ్ చేస్తానండి ఫ్లేవర్ కోసం. వాటి వల్ల దీనికి ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఇలా ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అప్పటికప్పుడు కొంచెం కచ్చాపచ్చగా మనం దంచి వేస్తే సరిపోతుంది. కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా వెల్లుల్లి వేసుకుని కాస్త మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని, పేస్ట్ అక్కర్లేదు, కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. మరీ పేస్ట్ అక్కర్లేదండి, ఇది ఫ్రై ఐటమ్ కదా, అందుకని. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు అలా ఆయిల్లో వేగనివ్వాలి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, నెక్స్ట్ పెద్దవాళ్ళకు కూడానండి. ఇప్పుడు ఇందులో అలసందలు వేసేసి ఫ్రై అవనిద్దాం. వీటిని ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఇది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఫుడ్ అండి. ఇందులో లో క్యాలరీ ఫుడ్ ఇది. సో వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది హెల్దీ ఫుడ్ అండి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో కూడా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ అలసందల్లో మనకి మెగ్నీషియం ఉంటుంది, నెక్స్ట్ డయటరీ ఫైబర్ ఉంటుంది. సో ఇది హార్ట్కి కూడా హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్లో ఇలా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేస్తే సరిపోతుందండి. తర్వాత మనం లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకుంటే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను ఒక స్పూన్ వేసాను, చిన్న స్పూన్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్మరిక్ పసుపు వేస్తున్నానండి. పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇవి కొంచెం మళ్ళీ పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం వేసిన సాల్ట్, నెక్స్ట్ ఆ పసుపు ఆ పీసెస్కి పట్టే విధంగా కాసేపు అలా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత కారం, యాజ్ యూజువల్లీ కారం అవి వేసేద్దాం. కాసేపు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి.
ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఒకటి టేస్ట్ కోసం కలపాలి ఒక పౌడర్ అన్నాను కదా ముందు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. ఇందులో ఫ్రై అయిన కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆ పౌడర్ వేసేయాలి. ఫస్ట్ నేను ఈ పౌడర్ ఎలా తయారు చేశానంటే పల్లీలు, నెక్స్ట్ కొంచెం మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేసాను. నెక్స్ట్ ఒక 2 కానీ 3 కానీ ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఇవి కాస్త కొంచెం వేయించాలండి దూరగా. అది వేయించిన తర్వాత మిక్సీ పట్టుకుని ఫైన్ పౌడర్ లాగా కానీ లేకపోతే బరకగా ఉన్నా సరిపోతుంది. కోర్స్గా మనం గ్రైండ్ చేసుకుని ఆ పౌడరే అందులో మిక్స్ చేయాలి టేస్ట్ కోసం. ఇలా మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదండి, ఆ పౌడర్ గ్రైండ్ చేసిన పౌడర్ అంతా ఇందులో వేసేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఫ్రై చేసేస్తే సరిపోతుందండి. ఈ ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది హెల్దీ ఫుడ్ అండి, హెల్దీ రెసిపీ. అలసందలు అనేది చాలా మంచి ఫుడ్ అండి. వీటిని స్నాక్స్ ఐటమ్స్లో యూస్ చేస్తారు, నెక్స్ట్ ఫ్రైడ్ రైస్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలా కర్రీ కానీ ఫ్రై కానీ తినడానికి చాలామంది ఇష్టపడరు. బట్ ఫ్రై ఒకసారి ఈ విధంగా చేసి పెడితే చారులో కానీ పప్పుచారులో కానీ ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్, చాలా మంచి ఫుడ్. నెక్స్ట్ ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా యూస్ఫుల్ అండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి, నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. వీటిని అలసందలు అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అని కూడా పిలుస్తారండి. నార్మల్గా మాకు ఆంధ్ర తెలంగాణలో అయితే వీటిని అలసందలు అని అంటారు. ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా మంచి ఫ్లేవర్తో ఘుమఘుమలాడే అలసందలు ఫ్రై రెడీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.